హైదరాబాద్లోని సైబరాబాద్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్స్ సరఫరా చేస్తున్న షేక్ బిలాల్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. చిమోటో డెలివరీ బాయ్ ముసుగులో నిందితుడు షేక్ బిలాల్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. దీంతో అతడి వద్ద నుండి 12 లక్షల విలువ గల డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ 45 to 50 పీపుల్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ నుంచి కూడా ఇంకా ఒక్కొక్కరికి ఇద్దరు అన్నట్టు చాలామందికి ఈ సప్లై వెళ్ళేది. సో వాళ్ళందరినీ కూడా ఈ పెద్ద ర్యాకెట్ని బస్ చేయడం జరిగింది. ఇది TGNAB డైరెక్టర్ అలాగే సిపి సైబరాబాద్ వాళ్ళ సూపర్విజన్లో జరిగింది. సో డే బై డే మనం ఇన్ని డ్రగ్ సరఫరాజు చూస్తున్నాము, కన్జంప్షన్ చూస్తున్నాము. ఇవన్నీ కూడా ఈ స్కూలు, కాలేజీలు, పిల్లలు, ఐటీ హబ్లు ఉన్న కాడనే జరుగుతుంది. పబ్స్ ఉన్నాయి, అక్కడ అన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఎవరికైనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే 8712671111 అనే నంబర్ని కాంటాక్ట్ చేసి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారు. అలాగే ఐటీ కంపెనీస్కి ఒక రిక్వెస్ట్ ఏదంటే వాళ్ళు కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోవాలా. ఐటీ ఎంప్లాయీస్ ఎవరెవరు వాలంటరీగా వచ్చేసి రీహాబిలిటేషన్ కోసం టైం అడుగుతారో వాళ్ళకందరికీ లీవ్స్ ఇవ్వాలా అనేది కూడా ఈ పోలీస్ తరపు నుంచి, మాదాపూర్ పోలీస్, సైబరాబాద్ పోలీస్, అలాగే TGNB తరపు నుంచి కూడా వీఆర్ రిక్వెస్టింగ్ TSNAB ఆఫీసర్స్ అలాగే మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిని ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీదే షేక్ బిలాల్ అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతను రెసిడెంట్ ఆఫ్ రాజమండ్రి, నేటివ్ ఆఫ్ రాజమండ్రి. ఇతను ఇక్కడ ఇజ్జత్ నగర్లో ఉండేవాడు. అక్కడ ఒక రూమ్ తీసుకొని ఈ మాదక ద్రవ్యాలందరినీ కూడా కలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి సప్లై ఈ పని పెడ్లింగ్ చేస్తున్నాడు. అతన్ని పట్టుకోవడం జరిగింది. అతను అదుపు నుంచి 15 grams of MDMA, that is 22.5, then 22.5 kg of ganja,